నైట్ టైంలో మ్యాక్సిమం లైట్ ఫుడ్డే ప్రిఫర్ చేస్తాము. అయితే దోశలుంటే దోశలు చేసేస్తాను. లేకపోతే కర్రీస్ అట్లనే చేస్తాను. కిచిడి ఎప్పుడో ఒకసారి అంటే మంత్లీ 2 సార్లు అట్లా చేస్తాను కావచ్చు. అప్పుడప్పుడు అసలు చేయను. అయితే పాలకూర ఉందంటే మాత్రం కిచిడి ఖచ్చితంగా చేస్తాను. సో, పర్ఫెక్ట్ రెసిపీ కోసం కొలతలు మర్చిపోవద్దు. ఒక పెద్ద గ్లాస్‌తోని బియ్యం తీసుకుంటే 2 టీ గ్లాసులతోని ఒక గ్లాస్‌లో పెసరపప్పు, ఒక గ్లాస్‌లో పొట్టుపప్పు తీసుకొని మంచిగా వాష్ చేసేసుకొని 1కి 1.5 వంతు వాటర్ తీసుకుందాము. అందులో కొన్ని పచ్చిమిరపకాయలు, జీలకర్ర, పసుపు, ఆయిల్ అండ్ ఒక పెద్ద కట్ట పాలకూర వేసేసి 3 విజిల్స్ పెట్టుకుందాం. 3 విజిల్స్ తర్వాత కొంచెం మెత్తగా అవుతది కదా! అప్పుడు కట్ చేసుకున్న అంటే సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్, ఉప్పు వేసేసుకొని కొంచెం చింతపండు రసం వేసుకుందాం. మంచి ఫ్లేవర్ వస్తది. తర్వాత అది ఒక 5 నిమిషాలు వేడి చేసుకుందాం. ఇటు అది వేడయ్యే లోపల మనం ఇంకో పక్కన తాలింపు వేసేసుకుందాం. అయితే తాలింపులో మర్చిపోవద్దు, నెయ్యి వేసుకుంటే నెక్స్ట్ లెవెల్‌లో ఉంటది. అండ్ కారం కూడా అక్కడ పచ్చిమిరపకాయలు వేసినాం. ఇప్పుడు తాలింపులో ఎండుమిరపకాయలు